హాయ్ దోస్తులు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి. మా శ్రీరామనవమి సెలబ్రేషన్ మా ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నామో చూడండి. ఫస్ట్ అయితే శ్రీరామనవమి అంటేనే ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ప్లస్ పూలతోటి అలంకరణ చేయాలి కదా. అలా చేసేసుకొని నెక్స్ట్ అయితే మమ్మీ దేవుడి కోసం ప్రసాదాలు అయితే అన్నీ రెడీ చేస్తుంది. పులిహోర, పాయసం ప్లస్ పానకం అన్నీ చేయాలి కదా. మేమైతే అన్నీ చేస్తున్నా. నేనైతే ఇంత రెడీ అయ్యి మా మమ్మీ చూడండి నాతో పులిహోర కల్పిస్తుంది. అందరు బయట పులిహోర కలిపితే మా మమ్మీ నాతో ఇంట్లో పులిహోర కల్పిస్తుంది. సర్లే ఏదో చెయ్యాలి కదా అన్నట్టు చేసేసాను. లాస్ట్ ఫైనల్గా అయితే అన్ని ప్రసాదాలు అయిపోయాక స్వామివారికి అయితే ప్రసాదాలు అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయింది. అయిపోయాక నెక్స్ట్ అయితే నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ప్రసాదాలు అయితే టేస్ట్ చేస్తున్నాము. చూడండి మొత్తం అయితే అయిపోయాక అందరం ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము స్వామివారి కళ్యాణం చూడడానికి. చూశారు కదా దోస్తులు ఈరోజు వీడియో. మా శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చి